సాతానుపై అధికారం ఇచ్చును శక్తి గల యేసు నామము. శత్రు సమూహంపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి గల యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి గల యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శత్రు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శత్రు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. Praise the Lord. Hallelujah. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్య, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపద్దాం. మరి లోకంలో ఎంతో మంది దేవుల్ని ఆరాధిస్తున్నారు, కానీ నిజమైన దేవుడు ఒక్కడే. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. బట్ మరి మనము ప్రాణ స్నేహితుని ఎప్పుడు అంటామంటే, ప్రాణానికి పణంగా పెట్టేవాడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకొక ప్రాణ స్నేహితుడిని కాపాడితే ప్రాణ స్నేహితుడు అంటాం. సో అట్లాగా మన యేసుక్రీస్తు మాత్రమే మరి పాపి కోసం ప్రాణం పెట్టిన ఆయన ఏకైక దేవుడు. ఈజ్ ద ఓన్లీ గాడ్. సో అట్లాగా మనకి ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథంలో కూడా మరి భక్తుని కోసం భగవంతుడు ప్రాణం పెట్టినట్టుగా మనం ఎక్కడ చూడం. సో కాబట్టి మరి మనం ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తూ
దేవుని స్తుతిద్దాం, మహిమపడదాం. నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు? నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకరి పరిశుద్ధుడేడి. పాప పరిహారకం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకరి పరిశుద్ధుడేడి. పాప పరిహారకం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనతో సమము ఎవరూ లేరు. మరి అన్ని నామముల కంటే పైనామము, ప్రతి ఒక్క మోకాలు ఆయన నామంలో వంగాల్సిందే, ప్రతి నాలుక ఆయన స్తుతించాల్సిందే. మరి ఎవరైతే కాదన్నారో ఆయన రాకడలో రొమ్ము కొట్టుకుంటారని చెప్పి
వాక్యములో రాయబడి ఉంది. మరి ఒక సమయంలో మరి యేసు వలె నన్ను మార్చినట్టి అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇది చివరి పాట కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పి ప్రభువుగారు మనం చేస్తున్నాను.
ఇప్పటి వరకు మనం కీర్తనల ద్వారా దేవుని కీర్తించాము, కొనియాడాము. కొద్ది నిమిషాలు కృతజ్ఞతాస్తుతుల ద్వారా మరి మన యొక్క సాయంకాలపు ఆరాధన ఒక నైవేద్యం వలె ఆయన సన్నిధికి చేరే విధంగా మరి మనం అందరము మరి దేవుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. మరి జస్ట్ రిమెంబర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ద లార్డ్ హ్యాస్ షవర్డ్ అపాన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మరి యొక్క సమయంలో మరి కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. మరి ఒక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. మరి తర్వాత మనమందరము థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్ పాడి దేవుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. After that, since I will be sharing the word of God, I request Raj Anand to lead us in prayer. But before that, each one of you remember the most recent blessing that you have received from the Lord. So you may have thanked already, you may have submitted your thanksgiving with like by yourself or with your family and with your church and fellowship. And this is one more time to give thanks to the Lord for the most recent blessing that you have received from the Lord. So మీ యొక్క సమయంలో దేవుడు మీ పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి మహిమపరచాలని చెప్పి ప్రభుపేట మనం చేస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మౌనంగా ఉండమని నేను చెప్పలేదు, కానీ దేవుని స్తుతించాలని చెప్పి నేను మనం చేశాను. సో నేను ఎలా స్తుతిస్తున్నానని నా స్తుతులు మీరు వినటం కాకుండా మీ స్తుతులు కూడా నేను వినాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు, రాజాది రాజా మీకు స్తోత్రములు, దేవాది దేవా మీకు స్తోత్రములు, తరాలు మారిన యుగాలు మారిన దేవా మీకు స్తోత్రాలు, అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ మీకు స్తోత్రాలు. పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఇశ్రాయేలు జనాంగానికి తోడుగా దేవ మీకు స్తోత్రాలు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవా మీకు స్తోత్రాలు. యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపిన దేవా మీకు స్తోత్రాలు. అగ్నిగుండం ఏడంతలుగా చూపినప్పటికీ కూడా అగ్ని వాసన లేకుండా షడ్రక్, మిషక్, అబేద్నెగోలను కాపాడిన దేవా మీకు స్తోత్రం. 4 జీవులతో 24 స్థుతులతో కోట్లాది కోట్ల దూతులతో గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు 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 అని పరమదూతులతో సదాకాలం కొనియాడబడుతున్న మా జ్ఞానం తండ్రి, ఈ బంగారు పాదాలకు వెళ్ళి స్తోత్రములు మాత్రం చెల్లిస్తున్నాను. Let's say thank you Jesus. 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 Hallelujah.
పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Now I request Raj Anand to lead us in prayer. పరిశుద్ధాత్మ దేవ, పరలోకమందున నా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. ప్రభా, గడిచిన ఉదయం తండ్రి ఎంత చాటును భద్రపరిచి తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా ఒకే కుటుంబంగా చేరిన మమ్మల్ని బట్టి నీకు వందనాలయ్యా. మీ ఘనమైన నామను స్తోత్రాలు. మీ నామనిత్యం పరిశుద్ధపరచబడిన గాక, మీ నామనిత్యం కీర్తింపబడిన గాక, మీ నామనిత్యం స్తుతింపబడిన గాక. హల్లెలూయా, ఆమేన్. తండ్రి ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో దేవా యేసయ్య, మీరు చూపిన ప్రేమ, మీరు చూపిన కృపకే వందనాలు తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా, ఇలా మేమందరం ప్రభా ఒకే కుటుంబంగా కూడి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి దేవా యేసయ్య ఇటు సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. దేవా నా తండ్రి, ఇచ్చిన కాపర్ని బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, కాపర్ గారి ద్వారా ప్రభా మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నామో మాట్లాడండి తండ్రి. ఆయన సిద్ధపరచండి. సంఘ పెద్దల ద్వారా, సంఘ కాపర్ల ద్వారా సంఘానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచండి. నీ పరిశుద్ధ కంచి ప్రతి ఒక్క బిడ్డపై ఉంచండి తండ్రి. సైతాన్ని పెత్తనాన్ని పారదోలండి. నీ పరిశుద్ధ శక్తి ప్రతి ఒక్క బిడ్డపై ఉంచండి తండ్రి. మాకు మీకు మధ్య ఏదైతే అడ్డుగా ఉందో అది విడిచిపెట్టి ప్రభా మళ్ళీ మా గృహంలోకి మేము వెళ్ళేటప్పుడు సమాధానంతో ఇంటికి తిరిగేటట్టు సహాయం చేయండి. దేవాయసే వాక్యం చెప్తున్న సేవకులకై వందనాలయ్యా. మీరే వారితో మాట్లాడతారని నమ్ముచు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Amen. Please be seated.